మీ చేతిలో ఒక ఫోన్ ఉందా? మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చా? ఇది మీకోసమే ఇక. మీకోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది తీసుకొచ్చినాను. ఇక తప్పకుండా చూడండి. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఇది చేసుకోవచ్చు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమంగ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అక్క, ప్లీజ్ చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, మాకు చిన్న పిల్లలు ఉన్నారు కానీ మేము జాబ్ చేయలేకపోతున్నామని. ఇంకా అయితే కొందరు చదువుకొని ఉండి కూడా ఏ జాబ్ లేదని, ఇంకా కొందరు అయితే వర్క్ ఫ్రమ్ హోమే కావాలి మాకు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉండడం వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాము, దాంతోపాటు మాకు పెళ్ళి అయిపోయింది, మేము ఇంట్లో ఉన్నాము కానీ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా. అందుకే మీకోసమే తీసుకొచ్చానండి. సో మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎవరికంటే చదువుకొని కూడా ఎవరైతే ఖాళీగా ఉన్నాం అనుకుంటారో, లేదు అంటే మనం జాబ్ చేస్తున్నాం కదా, మనం జాబ్ చేస్తూ కూడా ఇది పార్ట్ టైం లా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఫ్రెండ్స్ మరి ఇది ఎవరు చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు. జాబ్ చేస్తూ కూడా మనం ఇది పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. కొన్ని మనం పల్లెటూర్లలో ఉంటే చేయకూడదని అట్లా ఏం లేదండి. మీకు తెలంగాణ మారుమూలలు ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ పల్లెటూర్లలో ఉన్నా సరే, హైదరాబాద్ ఉన్నా సరే, మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు. జస్ట్ ఏంది అంటే చదువుకొని ఉండాలి, మనము కనీసమైన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అంటే కొందరు తెలుగు మీడియమే చదువుకున్నాము ఎట్లా అనుకుంటారు కదా, తెలుగు మీడియం చదువుకున్నా కొంచెం ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ ఉండాలి మనకి. సో అట్లాంటి వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎట్లా ఏంటి అనేది అన్నీ నేను క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో చూసేటోళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది జాబ్ లిమిట్ ఇన్ని పోస్టులని ఏం లేదండి, చాలా ఉంటాయి కాబట్టి ఎంతమంది అన్నా చేసుకోవచ్చు కాబట్టి. సో అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే 20,000కి దగ్గరలో ఉంది కాబట్టి. ఇంకా ఎందుకంటే మీకు ఈ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టండి. ఎందుకంటే ముందు ఇంకా మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోసే కాకుండా జాబ్స్ అండి, స్టడీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా నేను జాబ్స్ అనేది అడుగుతున్నారు కదా నన్ను, చాలా మంది వాట్సాప్లోకి వచ్చి చాలా బాధాకరంగా పెడుతున్నారు కాబట్టి అన్ని రకాల వీడియోస్ అనేది మీకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయండి. నేను జాబ్ చేయడం మూలంగా మీకు ఒక్కొక్కటిగా పెడుతూ వస్తున్నాను, కొంచెం టైం తీసుకొని. కానీ అన్ని రకాల వీడియోస్ అనేది మీకు వస్తాయి కాబట్టి మీరు మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలా మంది వీడియో అయితే మొత్తం చూడట్లేదు కానీ డైరెక్ట్ వాట్సాప్లోకి వచ్చేసి మెసేజ్ పెడుతున్నారు, కామెంట్లలో కూడా కామెంట్ చేస్తారు. అక్కడ కామెంట్ చూడగానే మెసేజ్ చూడగానే నాకు అర్థమైపోతుంది వీళ్ళు వీడియో చూడలేదని. ఎందుకంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏంటి అంటే బ్యాంకులో అండి. బ్యాంకులో మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఈ జాబ్ వచ్చేసి ఇది మా బ్రదర్ అవుతాడండి. సో మా బ్రదర్ అయితే చేస్తున్నారు, మా కజిన్ బ్రదరు. అందుకనే నేను మీకు కూడా ఉపయోగపడతాను ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడుతున్నారు కదా, చాలా మంది పెడుతున్నారు, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని. రిప్లైలు ఇవ్వలేనంత మెసేజ్లు వస్తున్నాయండి వాట్సాప్లో. అందుకే ఇక మా బ్రదర్ని అన్ని క్లియర్గా కనుక్కొని మీకు వీడియో చేస్తున్నాను. మరి ఈ జాబ్ దేంట్లో ఉందంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఏంటి అంటే ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. ఏదనుకున్నామో ఒకసారి హెచ్డిఎఫ్సి అనుకుందాం. హెచ్డిఎఫ్సిలో మనం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్గా మనము ఏజెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మరి ఎట్లా కలవాలి, ఎవరిని కలవాలంటే డౌట్లు చాలా వస్తాయి కదా మనకి. ఇప్పుడు మనకి దగ్గరలో బ్యాంక్ ఉంటుంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో వాళ్ళని కలవాలి. కలిసి మనం ఏజెంట్ అవ్వాలనుకుంటున్నాం మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే మన క్వాలిఫికేషన్ వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కోసం అయితే వాళ్ళు మనకి కొన్ని పేపర్లు అయితే ఇస్తే వాటిని మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ కోసం మనం వీటిని ప్రిపేర్ అవ్వాలి. మరి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళకి ఫీజు కట్టాలి. ఫీజు 850 నుంచి 1000 లోపు ఉంటుంది. ఆ ఫీజు మనమే కట్టాలి. వాళ్ళకి కడితే మనకి ఆ పేపర్లు అనేది ఇస్తారంటే వాటిని ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు చెప్తారు, అప్పుడు ఎగ్జామ్ అయితే రాయాలి. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 15. సో ఈ మనకి 15 వచ్చినాయి అంటే మనం ఇక్కడ పాస్ అయినట్టే, మనకి జాబ్ అనేది వచ్చినట్టే. సో అందుకనే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా అండి. ఇంకా మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, మీ ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా అన్నీ అక్కడ మీకు బ్యాంకు వాళ్ళే క్లియర్గా ఇస్తారు మీకు. సో ఇది మంచిగా మన దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ నుండే ఆన్లైన్లో పెట్టి అన్నీ మనము ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా అన్ని క్లియర్గా వాళ్ళు మనకు అక్కడే అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా ఆన్లైన్లో ఫోన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. జాబ్ చేస్తూ చేసుకోండి, జాబ్ చేయకుండా చేసుకోండి, ఎట్లయినా చేసుకోవచ్చు. సో
సో మరొక మంచి వీడియోస్ కూడా మేము ముందుంటాయి కాబట్టి తప్పకుండా మన వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇదే అందరు చేయాలని లేదు. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ ఏముండబోతున్నాయి అంటే, మరి మేము డిగ్రీ చదువుకోలేదు, మేము 10th చదువుకున్నాము, మేము 9th చదువుకున్నాము, మేము ఇంటరే చదువుకున్నాము అనుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా జాబ్స్ అనేవి ఉన్నాయండి. సో మీకోసము నేను ఎన్ని ఎంక్వైరీ చేసి ఎన్ని జాబ్స్ ఎన్ని కనుక్కుంటున్నా తెలుసా. మరి ముందు మీకు అన్నీ కూడా ఈ వీడియోస్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.